హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. ప్రపంచ స్థాయి దర్శకుడు రాజమౌళి సినిమాలను పలువురు స్టార్ హీరోలు హీరోయిన్లు రిజెక్ట్ చేశారు. అహంకారంతో కాక వేర్వేరు కారణాలతో ఈ ఆఫర్లను వదులుకున్నారు. బాహుబలి సింహాద్రి వంటి బ్లాక్బస్టర్లను వదులుకున్న స్టార్లు ఎవరు? ఇప్పటికీ బాధపడుతున్న నటి వివరాలు ఇక్కడ చూడండి. దర్శకధీరుడు రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లారు. అలాంటి దర్శకుడి దర్శకత్వంలో ఒక్క సినిమాలో నటించినా చాలు అని భావించే హీరోలు హీరోయిన్లు ఆర్టిస్టులు ఉంటారు. కానీ రాజమౌళి సినిమాలని కూడా చాలా మంది స్టార్లు రిజెక్ట్ చేశారు. ఆ స్టార్లు ఎవరి చిత్రాల్ని రిజెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. తమిళ స్టార్ హీరో సూర్య బాహుబలి ఆఫర్ని రిజెక్ట్ చేశారు. ఈ మూవీలో భల్లాల దేవుడు పాత్రకి ముందుగా రాజమౌళి అనుకున్నది సూర్యనే. కానీ ఆ పాత్రతో సూర్య కన్విన్స్ కాలేదు. దీనితో రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే ఆఫర్ వివేక్ ఒబెరాయ్కి వెళ్ళింది. వివేక్ ఒబెరాయ్కి పాత్ర నచ్చింది, కానీ ఎక్కువ డేట్లు అడ్జస్ట్ చేయడం కుదరకపోవడంతో వదులుకున్నారు. దివంగత నటి శ్రీదేవి కూడా రాజమౌళి ఆఫర్ని రిజెక్ట్ చేశారు. బాహుబలి చిత్రంలో శివగామి పాత్రకి ముందుగా శ్రీదేవిని అనుకున్నారు. రెమ్యునరేషన్ ఇతర బెనిఫిట్స్ విషయంలో నిర్మాతలకు ఆమెకి రాజీ కుదర్లేదు. రాజమౌళి స్వయంగా ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. శ్రీదేవి శివగామి పాత్రని రిజెక్ట్ చేయడం తమ అదృష్టమని అన్నారు. అప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. బాహుబలి నిర్మాతలు శ్రీదేవిపై లేనిపోని నిందలు వేస్తున్నారు అని బోనీ కపూర్ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. సింహాద్రి కథని విజయేంద్ర ప్రసాద్ ముందుగా బాలకృష్ణ కోసం రాశారు. ఆ టైంలో బాలయ్య వరుసగా కత్తులతో ఫైట్సుండే సినిమాల ఫ్యాక్షన్ చిత్రాలు చేస్తున్నారు. సింహాద్రిలో కూడా భయంకరమైన కత్తి ఫైట్సుంటాయి. వరుసగా అదే తరహా చిత్రాలు చేయడం కరెక్ట్ కాదని బాలయ్య సింహాద్రి చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. ఆ తరువాత ఈ కథ ప్రభాస్ వద్దకు వెళ్ళింది. తన ఇమేజ్కి ఈ కథ సెట్ కాదని ప్రభాస్ కూడా రిజెక్ట్ చేశారు. చివరికి ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటించి సంచలన విజయం అందుకున్నారు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంలో త్రిష స్నేహితురాలిగా నటించి గుర్తింపు పొందింది అర్చన. కొన్ని చిత్రాల్లో హీరోయిన్గా కూడా నటించింది. మగధీర చిత్రంలో రాజమౌళి ఆమెకి శ్రీహరి గర్ల్స్ ఫ్రెండ్ పాత్రని ఆఫర్ చేశారు. అది చాలా చిన్న రోల్. ఆ టైంలో హీరోయిన్ ఛాన్సుల కోసం ఎదురుచూస్తున్న అర్చన రాజమౌళి ఆఫర్ని తిరస్కరించారు. దీనితో ఆ పాత్రలో సలోని నటించింది. ఆ ఛాన్స్ మిస్ చేసుకునేందుకు ఇప్పటికీ బాధపడుతున్నానని అర్చన పేర్కొంది. అహంకారంతో రిజెక్ట్ చేయలేదు. అప్పట్లో నాకు అంత తెలివిలేదు. ఆ మూవీ తర్వాత మర్యాద రామన్న చిత్రంలో సలోనికి మెయిన్ హీరోయిన్గా రాజమౌళి ఛాన్స్ ఇచ్చారు. మగధీరతో నటించి ఉంటే మర్యాద రామన్న ఛాన్స్ కూడా నాకే దక్కేది అని అర్చన బాధపడింది. బాహుబలి మూవీలో తమన్నా పోషించిన అవంతిక పాత్రకి ముందుగా సోనం కపూర్ని అనుకున్నారు. సోనం కపూర్ ఈ విషయాన్ని స్వయంగా నేహా ధూపియా హోస్టుగా చేసిన టాక్ షోలో బయటపెట్టింది. బాహుబలి ఆఫర్ని వదులుకున్నానని పేర్కొంది. కాని ఆ చిత్రాన్ని రిజెక్ట్ చేయడానికి గల కారణాలు మాత్రం రివీల్ చేయలేదు. విక్రమార్కుడు చిత్రానికి ముందుగా పవన్ కళ్యాణ్నే అనుకున్నారు. రాజమౌళి విజయేంద్ర ప్రసాద్ కథ కూడా చెప్పారట. కాని పవన్ వైపునుంచి ఎలాంటి సిగ్నల్ రాలేదు. దీనితో ఆ చిత్రాన్ని జక్కన్న రవితేజతో తెరకెక్కించారు. స్టార్ హీరోలు హీరోయిన్లు రాజమౌళి సినిమాలను వదులుకోవడం వారి కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపిందో చూడాలి. కొందరు నటులు ఈ నిర్ణయాల పట్ల ఇప్పటికీ పశ్చాత్తాపపడుతుండటం గమనార్హం. ప్రతి ఆఫర్ వెనుక ఒక కథ ఉంటుంది.